రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. 41వ డివిజన్ శానిటరీ ఇన్స్పెక్టర్ వై ఆదినారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన కార్యక్రమంలో ప్రజలకు ఓటు హక్కు ప్రాధాన్యత గురించి వివరిస్తూ ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కొనసాగుతుంది. ఇందులో భాగంగా అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పించడం, దొంగ ఓట్లు, డూప్లికేట్ ఎంట్రీలు తొలగించడం జరుగుతుందని, ఈ ప్రక్రియ ద్వారా ఇంటింటికి సర్వే, ఆన్లైన్ న్యూమరేషన్ ఫారాల సమర్పణ, పారదర్శకమైన జాబితా రూపకల్పన కోసం చర్యలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా 41వ డివిజన్ శానిటరీ ఇన్స్పెక్టర్ వై ఆదినారాయణ మూర్తి ఆధ్వర్యంలో ఓటర్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఓటరుగా జాయిన్ అవ్వాలని ప్రతిజ్ఞ చేయించారు. ప్రజలను భాగస్వాములను చేస్తూ అవగాహన ర్యాలీలు నిర్వహించారు. జూలై 14తో ఇంటింటి సర్వే పూర్తి అవుతుందన్న దృష్ట్యా 18 ఏళ్లు పైబడిన అర్హత కలిగిన ప్రతి ఓటరు నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలను తనిఖీ చేసుకునేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పోర్టల్ను సందర్శించవచ్చని తెలిపారు. నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మీ ఓటు ఎక్కడుందో అక్కడ సంబంధిత బూత్ లెవెల్ ఆఫీసులు వెంటనే సంప్రదించండి. ఎస్ఐఆర్ 2026లో భాగంగా ప్రత్యేక శిబిరాలు మరియు సచివాలయాలలో సహాయ కేంద్రాలు కూడా నిర్వహిస్తున్నారు. ఎన్యూమరేషన్ ఫారాలు అందజేయటకు ఈ నెల 14 అనగా జూలై 14 చివరి తేదీ. ఒకవేళ ఇంకా ఫారం నింపకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ప్రత్యేక శిబిరాలు లేదా సచివాలయంలో ఉన్న సహాయ కేంద్రాలలో ఎన్యూమరేషన్ ఫారం నింపేందుకు, అలాగే డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు మీకు పూర్తి సహాయం అందిస్తారు. ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు. కావున ప్రజలందరూ తమ ఎన్యూమరేషన్ ఫారాలు అందజేయాలి. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ 2026 కార్యక్రమానికి సహకరించవలసినదిగా చేపడుతుంది. ఈ నెల 14 అనగా జూలై 14 చివరి తేదీ. ఆలస్యం చేయకండి, గడువులోపు అందజేయండి. గమనించండి, మీ ఎన్యూమరేషన్ ఫారంలు పొందడానికి మరియు తిరిగి ఇవ్వడానికి మీ ఓటు ఎక్కడుందో ఆ సంబంధిత బూత్ లెవెల్ ఆఫీసర్లు వెంటనే ఫారాలు నింపకపోయినా ఆంధ్రప్రదేశ్ జిల్లా ఎన్నికల అధికారి ఎన్టీఆర్ జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో ఎన్యూమరేషన్ ఫారాలు ప్రజలందరికీ ఒక ముఖ్యమైన విజ్ఞప్తి. భారత ఎన్నికల సంఘం చేపడతారా ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ 2026 ఎస్ఐఆర్ కార్యక్రమంలో మీ ఎన్యూమరేషన్ ఫారం పొందడానికి తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫారం మీ ఓటు ఎక్కడుందో అక్కడ సంబంధిత బూత్ లెవెల్ జాబితా సవరణ 2026లో భాగంగా ప్రత్యేక శిబిరాలు మరియు సచివాలయాలలో సహాయ కేంద్రాలు ఎన్యూమరేషన్ ఫారాలు బిల్లులకు అందజేయటకు ఈ నెల 14 అనగా జూలై 14 విజ్ఞప్తి. భారత ఎన్నికల సంఘం చేయబడకపోయినా ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ 2026 కార్యక్రమం ఎన్యూమరేషన్ ఫారం ఎన్యూమరేషన్ ఫారాలు బిల్లులకు అందజేయటకు ఈ నెల 14 అనగా జూలై 14 చివరి తేదీ. ఆలస్యం చేయకండి, గడువులోపు అందజేయండి. గమనించండి, మీ ఎన్యూమరేషన్ ఫారంలు పొందడానికి మరియు తిరిగి ఇవ్వడానికి మీ ఓటు ఎక్కడుందో ఆ సంబంధిత బూత్ లెవెల్ ఆఫీసర్లు వెంటనే సంప్రదించండి. కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎన్టీఆర్ జిల్లా. ప్రజలందరికీ ఒక ముఖ్యమైన విజ్ఞప్తి. భారత ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ 2026 ఎస్ఐఆర్ కార్యక్రమంలో మీ ఎన్నికల
ఎన్యూమరేషన్ ఫారం పొందడానికి మరియు నిపుణ ఎన్యూమరేషన్ ఫారం తిరిగి ఇవ్వడానికి మీ ఓటు ఎక్కడుందో అక్కడ సంబంధిత బూత్ లెవెల్ ఆఫీసర్ ఫారం పొందడానికి సంప్రదించి ఎన్యూమరేషన్ ఫారం ఇవ్వడానికి మీ ఓటు ఎక్కడుందో అక్కడ సంబంధిత బూత్ లెవెల్ ఆఫీసర్ వెంటనే సంప్రదించి 2026లో భాగంగా ప్రత్యేక శిబిరాలు మరియు సచివాలయాలలో సహాయ కేంద్రాలు కూడా నిర్వహించబడ్డాయి. ఇంకా ఎన్యూమరేషన్ అందజేయటకు ఈ నెల 14 అనగా జూలై 14 ఇంకా ఫారం నింపకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ప్రత్యేక శిబిరాలు లేదా సచివాలయంలో ఉన్న సహాయ కేంద్రాలలో ఎన్యూమరేషన్ ఫారం నింపేసి అలాగే డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు మీకు పూర్తి సహాయం అందిస్తారు. ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన కావున ప్రజలకు తమ ఎన్యూమరేషన్ ఫారాలు అందజేసి ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ 2026 కార్యక్రమాన్ని సహకరించవలసినదిగా విజ్ఞప్తి. ఈ నెల 14 అలాగే 14 ప్రజలందరికీ ఒక ముఖ్యమైన విజ్ఞప్తి. భారత ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ 2026 SIR కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక డిజిటలైజేషన్ శిబిరాలు నిర్వహిస్తున్నారు. మీరు ఇప్పటికే ఎన్యూమరేషన్ ఫారాన్ని నింపి ఉంటే దానిని వెంటనే సంబంధిత బూత్ లెవెల్ ఆఫీసర్ పిఎల్ఓకు అందజేయండి. ఒకవేళ ఇంకా ఫారం నింపకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ప్రత్యేక శిబిరాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో ఎన్యూమరేషన్ ఫారం అలాగే సమగ్ర ఓటర్ల జాబితా సవరణ 2026 SIR కార్యక్రమంలో మీ ఎన్యూమరేషన్ ఫారం పౌరుడి రాజ్యాంగబద్ధమైన ఎన్యూమరేషన్ ప్రజలందరూ మీ ఓటుల ప్రత్యేక శిబిరాలకు తప్పనిసరిగా హాజరై తమ ఎన్యూమరేషన్ డిజిటలైజేషన్ ప్రక్రియలను పూర్తి చేసి ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ 2026 కార్యక్రమం జిల్లా ఎన్నికల అధికారి ఒకవేళ ఇంకా ఫారం నింపకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ప్రత్యేక అలాగే భారత ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ 2026 SIR కార్యక్రమంలో మీ ఎన్యూమరేషన్ ఫారం పొందడానికి మరియు నిలిచిన ఎన్యూమరేషన్ ఫారం తిరిగి ఇవ్వడానికి మీ ఓటు ఎక్కడుందో అక్కడ సంబంధిత బూత్ లెవెల్ ఆఫీసర్ వెంటనే సంప్రదించండి. SIR 2026లో భాగంగా ప్రత్యేక శిబిరాలు మరియు సచివాలయాలలో సహాయ కేంద్రాలు కూడా నిర్వహిస్తున్నారు. నిలిచిన ఎన్యూమరేషన్ ఫారం అందజేయటకు ఈ నెల 14 అనగా జూలై 14 ఒకవేళ ఇంకా ఫారం నింపకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ప్రత్యేక శిబిరాలు లేదా సచివాలయంలో ఉన్న సహాయ కేంద్రాలలో ఎన్యూమరేషన్ ఫారం నింపేందుకు అలాగే డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు మీకు పూర్తి సహాయం అందిస్తారు. ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు. కావున ప్రజలందరూ తమ ఎన్యూమరేషన్ ఫారాలు అందజేసి ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ 2026 కార్యక్రమాన్ని సహకరించవలసినదిగా విజ్ఞప్తి. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావానికి నిలబెడతానని మతం, జాతి, ప్రాంతం, కులం, వర్గం, భాష లేదా
ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటరుగా నమోదు చేసుకుంటూ ఓటు వేస్తానని ఇందు మూలంగా ప్రమాణం చేస్తున్నాను, ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. భారత్ మాతా కీ విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావానికి నిలబెడతానని మతం, జాతి, ప్రాంతం, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటరుగా నమోదు చేసుకుంటూ ఓటు వేస్తానని ఇందు మూలంగా ప్రమాణం చేస్తున్నాను, ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్.